యాకుందేందు తుషారహార. యాకుందము అంటే మల్లెపువ్వు. మల్లెపువ్వు ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. తుషార అంటే మంచు. మంచు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. హార యాకుందేందు తుషారహార. ఇందు అంటే చంద్రుడు, తుషారము అంటే మంచు, హారము అంటే ముత్యాలు. ఇవన్నీ ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. యాకుందేందు తుషారహార ధవళ. ఈ నాలుగు ఎంత తెల్లగా ఉన్నాయో అంత తెల్లగా. ఈ నాలుగిటితోటే ఎందుకు పోలుస్తున్నారు అంటే మల్లెపువ్వు తెలుపుతో పాటు సువాసనని గుబాళిస్తుంది. సరస్వతి అమ్మవారు కూడా నీ లోపల స్వచ్ఛంగా తెల్లగా కూర్చొని నీ చుట్టుపక్కలంతా గుబాళించి వ్యాపించి ఆ దగ్గరుండే వాళ్ళందరికీ సువాసనల్ని సువిద్యల్ని అందిస్తుంది. అందుకనే యాకుందముతోటి పోల్చారు. ఇందు అంటే ఎవరు? చంద్రుడు. పున్నమి నాటి చంద్రుడు, శరత్చంద్రుడు ఎలా ఉంటుందండి? అలా పున్నమి నాటి కిరణాలు పడుతూ ఉంటే ఆ వెన్నెలతో ఆ చల్లదనం మన మీద పడుతూ ఉంటే శరీరం ఎక్కడ తెలియని ఆనందాన్ని పొంది రోమాంచితం అవుతూ ఉంటుంది కదా. కాబట్టి యాకుంద ఇందు అంటే విద్య ఉన్నటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళలో ఉండే తాపాన్ని తగ్గించగలుగుతారు, చల్లగా ప్రకాశిస్తారు. కాబట్టి ఎప్పుడైనా పండితుల పక్కన కూర్చోవయ్యా, నీకు సకలమైనటువంటి ఆనందాలు లభిస్తాయి అని చెప్పి ఇందుతోటి పోల్చారు. తుషార మంచు. మంచు ఎలా ఉంటుందండి? చల్లగా ఉంటుంది. కాబట్టి ఆ విద్య వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కూర్చుంటే వేడెక్కి మంట బుట్టి పిచ్చెక్కి తిరిగినట్టు కాకుండా చల్లగా ప్రశాంతంగా అట్లా కూర్చొని ఉంటాం. కాబట్టి మంచుతోటి పోల్చారు. హారము, ముత్యాల హారము తేజస్సుతోటి నిండి ఉంటుంది. ఆ తేజస్వరూపిణి అయినటువంటి తల్లి ఆ ముత్యాల హారం కింద మనకు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి యాకుందేందు తుషారహార ధవళ అని చెప్పారు. కాబట్టి ఈ 4 లక్షణాలతోటి సరస్వతి అమ్మవారిని పోలుస్తున్నారు ఈ శ్లోకంలో. తర్వాత వెంటనే ధవళ యా శుభ్ర వస్త్రాన్విత. ఆ అమ్మవారి యొక్క వస్త్రాలు ఎలా ఉంటాయండి? చాలా శుభ్రంగా ఉంటాయి. శుభ్రత అంటే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఈ కరోనా కాలంలో ప్రతి వాళ్ళకి ఎక్కడ లేనటువంటి శుభ్రత వస్తోంది. ఎక్కడికి వెళ్ళినా వెంటనే రావటం, వస్త్రాలు మార్చుకోవడం, స్నానాలు చేయటం, మళ్ళీ వస్త్రాలని వేసుకోవడం, నెత్తి మీద నుంచి కాస్త స్నానం చేయటం, బయటికి వెళ్తే చేతులు కడుక్కోవడం, బయటికి వెళ్తే కాళ్ళు కడుక్కోవడం, మన సనాతన వైదిక ధర్మం చెప్పినటువంటి అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. అమ్మవారు ఏం సూచన ఇస్తోంది? యా శుభ్ర వస్త్రాన్విత. ఆవిడ శుభ్రమైనటువంటి వస్త్రాలతోటి ఉంటుంది. మనల్ని కూడా అలా ఉండమని చెప్తోంది. ఒక్కసారి ఆలోచిద్దాం. అమ్మవారి యొక్క చీర ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉండి ఎర్రటి బార్డర్ ఉంటుంది అమ్మవారి యొక్క చీర ఎప్పుడైనా సరే. తెలుపులో ఎరుపు బార్డర్. యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత. ఆ తెల్లటి వస్త్రాలని వేసుకొని తల్లిని చూస్తుంటే ఎంత చూసినా తనివి తీరదు. ఇంకా 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 చూడాలి అనిపిస్తుంది. ఆ చిన్న ఎర్రటి ఇది ఏదైతే ఉందో ఆ అంచు, అది మన రజోగుణానికి గుర్తు. నాయన కొంత రజోగుణం ఉన్నటువంటి మీ అందరూ ఆశ్రయించాలన్నటువంటిది పూర్ణ సత్వగుణము అని. తెల్లటి రంగు మొత్తం సత్వానికి గుర్తు కదా. కాబట్టి తెల్లటి రంగు అయినటువంటి ఆ సత్వాన్ని, నేను అనేటటువంటి భావన నీకు ఉంది కాబట్టి ఆ నేను అనే ఎరుపు బార్డర్లో ఈ మొత్తం తెల్లదనంతో నింపుకోరా అని చెప్పినట్టుగా యా శుభ్ర వస్త్రాన్విత. అందుకనే శుభ్ర అనే పదం వాడారు. ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి, తెల్లటి తెలుపు వర్ణంలో శుభ్రత అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. మిగతా వాటిల్లో అంత శుభ్రత కనిపించదు. యా శుభ్ర వస్త్రాన్విత. ఇంకా ఎట్లా ఉందట? యా వీణ. యా వీణ. అమ్మవారి చేతిలో వీణ ఉంటుంది. ఆ వీణను ఏమంటారు? కచ్చపి అంటారు. ఆ వీణ పేరేంటి? కచ్చపి. కచ్చపి అని దేన్ని పిలుస్తారో తెలుసా? ఆడతాబేల్ని కచ్చపి అంటారు. కచ్చపి అనే పదం ఆడతాబేలుకి ఎందుకు వాడారు? ఆ అమ్మవారి యొక్క వీణ పేరు కచ్చపి ఎందుకయింది అని ఆలోచిస్తే ఒక్క క్షణం మీరు చూడండి. ఆడతాబేలు దగ్గర ఎవ్వరి దగ్గర లేని ఒక లక్షణం ఉంటుంది. ఆడతాబేలు ఏం చేస్తుంది? సముద్రంలోంచి మెల్లిగా బయటికి వస్తుంది. బాగా నిండు గర్భిణి అయిన తర్వాత అది వచ్చి శుభ్రంగా ఒక గుంట తీస్తుంది. తీసి ఆ గుంట లోపల దాని గుడ్లన్నీ వేసి ఆ గుడ్లని పూడ్చేసి నీళ్ళల్లోకి వెళ్తుంది. కోడిలాగానో ఇంకో దానిలాగానో దాని మీదే ఉండి పొదగదు. కాబట్టి ఆ గుడ్ల మీద అలా వేసి ఆ తల్లి నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది, ఆ కచ్చపి.
అలా వెళ్ళిపోయిన తర్వాత దాని దృష్టి మొత్తం ఈ గుడ్ల మీద ఉంటుందట. అంటే మానసికమైనటువంటి కనెక్షన్ చూడండి ఇక్కడ, దాని దృష్టి మొత్తము ఆ గుడ్ల మీద ఉంటుంది. ఆ దృష్టి ఉంటేనే గుడ్డు మళ్ళీ పిల్ల అవుతుంది. ఒకవేళ ఈ తాబేలు పొరపాటున ఏదో లోపల కాలం చేసిందనుకోండి, అంతే, ఇంకా దానికి అవకాశమే లేదు. ఆ గుడ్లు ఎప్పటికీ కూడా పిల్లలు కావు. కాబట్టి కేవలం దృష్టి చేత మాత్రమే ఒక లోపల ఉన్నటువంటి గుడ్డుకి తన యొక్క జీవాన్ని ఇస్తున్నటువంటి, తన స్వరూపాన్ని ఇస్తున్నటువంటి తల్లి. మీరు కూడా వీణ అనేటటువంటి దాన్ని కానీ, సంగీత నాదాన్ని కానీ, సరస్వతి అమ్మవారిని కానీ ఆశ్రయిస్తే ఆ తల్లి దృష్టి ఒక్కసారి మన మీద ఉండి ఖచ్చితంగా మనం తరిస్తాం. ఎలా అయితే ఈ ఆడతాబేలు పిల్లలు ఆ గుడ్లు ఆ దృష్టి ఉన్నంత మాత్రానే పగిలి స్వరూపాన్ని పొందుతున్నాయో, అలా ఆ సంగీతం యొక్క వీణని పట్టుకున్నా, లేదు నాదాన్ని పట్టుకున్నా, సాహిత్యాన్ని పట్టుకున్నా ఆ అమ్మ అనుగ్రహంతో అమ్మ స్వరూపంగా మనం మారిపోతాం. అదే ఆ అమ్మవారు మనకి చెప్పేటటువంటి సత్యం. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారో అమ్మవారు. కాబట్టి ఆ కచ్చపి ఎలా అనుగ్రహిస్తోందో అలా అనుగ్రహించు తల్లి అని పెట్టుకుందాం. వీణ యొక్క గొప్పతనం ఏమిటి అంటే, వీణకి ఒక పెద్ద బొర్ర ఉంటుంది ముందర, వెనకాల ఇంకొక చిన్న బొర్ర ఉంటుంది. ఆ రెండిటి మీద నాదం నిల్చొని ఉంటుంది. నాయన, నన్నెవరైనా ఆశ్రయిస్తే సరస్వతి అమ్మవారిని, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కింద పడే అవకాశం లేదురా, వాళ్ళని అలా నిల్చోబెట్టి ఉంచుతాను, నాదాన్ని నేను నిల్చోబెట్టి ఉంచుతాను అని చెప్తుంది. ఆ నాదం ఏదో కాదండి, మనకి ఈ మూలాధారం ఉంది కదా, వెనకాల భాగం మూలాధారం నుంచి ఈ మధ్యలో వెన్ను ఇలా వచ్చి హయగ్రీవం ఉండే భాగం ఇది, ఈ త్రికోణం. కాబట్టి ఇట్లా వచ్చి ఇక్కడికి ఆగుతుందన్నమాట. కాబట్టి యా వీణ అనే శబ్దంలో ఆ తల్లి బయట వీణే కాదు, మన లోపల ఉండేటటువంటి ఈ వీణ ఏదైతే ఉందో దీని మీద అన్ని శబ్దాలు నాదాలు పలకడానికి మూలమైనటువంటి తల్లి అవుతుంది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం వల్ల మాత్రమే మనకి మాట వస్తుంది. అందుకనే అమ్మవారి మంత్రాల్లో ఓం హ్రీం తం వాక్పటుత్వనే నమః, ఈ వాక్కు మొత్తం పటుత్వానికి మూలం నువ్వే అమ్మా. ఎందుకంటే ఈ లేచి వచ్చేటటువంటి మూలాధార చక్రంలో ఖచ్చితంగా వీణ ఎక్కడికొస్తే శబ్దము అనేటటువంటిది మీటబడుతుందో కొద్ది భాగం వదిలేసి అక్కడి నుంచే, అదేమిటి అంటే స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రానికి అధిపతి ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడితో పాటు ఉండేదెవరు? సరస్వతి అమ్మవారు. కాబట్టి మొట్టమొదట స్వరం ఏదైతే మనకి వీణలో వస్తుందో సా అని మనం కొడతామో, ఆ సా పా సా అనేటటువంటి శబ్దాల్ని ప్రప్రథమంగా మనం పలికిచ్చేటటువంటి ప్రదేశము ఆ స్వాధిష్టానం. అందుకనే ఆమెను వాక్పటుత్వనే. ఈ నోట్లో నుంచి వచ్చే శబ్దం కూడా మొట్టమొదట మీటబడేటటువంటి ప్రదేశం స్వాధిష్టానమే. మూలాధారం దగ్గర పరా అనే శబ్దంతో ఉండి పైకి పశ్యంతిగా వచ్చి గలం దగ్గర మన మధ్యమాగా మారి నోట్లోంచి వైఖరిగా బయటికి వస్తుంది. కాబట్టి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 శబ్దాలలో ఈ 4 శబ్దాలకి ఆ పటుత్వాన్ని కలిగించేటటువంటి తల్లి, వాక్కునిచ్చేటటువంటి తల్లి ఆ తల్లే. కాబట్టి ఈ శబ్దానికి ఎవరండి? అక్షరాలన్నిటికీ మూలం సరస్వతి అమ్మవారు. ఇది మన శరీరంలోనే ఉంది అని చెప్పడానికి ఆ వీణని పెట్టారు. ఆ తర్వాత వీణ వాయించేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? ఎలా వాయిస్తాం? చూపుడు వేలుతోటి ఇలా అంటాం, అనగానే సా అని చప్పుడు వస్తుంది. సా అని ఆ చప్పుడు ఇట్లా వస్తుందన్నమాట ఒక్కసారి ఇట్లా కొట్టంగానే. దానికి కారణం ఏమిటి? ఈ వేలే ఎందుకు వాడుతున్నాం ముందు అంటే, హంస, హంస సోహం అనే పదం వాడతారు. హంస అంటే జీవన్ముక్తికి గుర్తు, హ అంటే జీవుడు, స అంటే పరమాత్మ. ఈ జీవుడుగా ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే ఇది మీటాడో ఆత్మస్వరూపంగా వాడు మారుతున్నాడు, నాదస్వరూపంగా వాడు మారుతున్నాడు అని. తర్వాత శంకరాచార్యులు వారు కానీ, శారదా అమ్మవారు కానీ, సరస్వతి అమ్మవారు కానీ వీళ్ళందరూ వేసేదాన్ని చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్రలో ఇది పరమాత్మకి గుర్తు, ఇది జీవాత్మకి గుర్తు. జీవబ్రహ్మాత్మ్యైక యోగమే మనకి చెప్పబడేటటువంటి నిజమైన అద్వైత తత్వం. ఆ అద్వైత తత్వాన్ని ఆ రూపం ఎప్పుడు మనకి చూపిస్తూ ఉంటుంది. మనము పరమాత్మ ఒకటే అని సత్యం ఎవరు చెప్పాలి? సరస్వతి అమ్మవారు చెప్పాలి. అందుకని ఇది జీవుడు, ఇది బ్రహ్మ అనుకున్నాం కదా. ఈ జీవుణ్ణి నాదముతో అనుసంధానం చేస్తే నువ్వు పరమాత్మ అవుతావురా అని హకారానికి సకారానికి ఉండేటటువంటి మధ్యలో ఉండే రేఖ ఏదైతే ఉందో అది మాయ.
కాబట్టి ఈ మాయా అనేటటువంటి దాన్ని గుర్తించి నువ్వు ఒక్కసారి సకారాన్ని గనక వాయిస్తే సోహం అనేటటువంటి స్థితి నీకు వస్తుంది, నువ్వు పరమాత్మ ఒకటే అని చెప్పేది. మరి అయితే ఎక్కడి నుంచి వస్తుందండి ఈ జ్ఞానము అంటే మనకి సప్తస్వరాలు చెప్పబడ్డాయి వీణలో. ఏంటవి? స రి గ మ ప ధ ని, సరిగమ పధని అనే ఈ 7 శబ్దాలు. ఈ స రి గమ పధనిలో స అంటే ఈ ప్రపంచంలో ఏది నువ్వు నేర్చుకున్నా సగుణ సాకారంతో మొదలుపెట్టు. అంటే రూపాన్ని తీసుకో, ఆ రూపాన్ని కొలువు, ఆ రూపాన్ని ఆశ్రయించు, ఆ రూపాన్ని దర్శించు, ఆ రూపాన్ని ఉపాసన చెయ్యి. అక్కడి నుంచి మెల్లిగా ఎక్కడికి వెళ్ళాలి? సరిగమ పద ని, నిర్గుణ నిరాకార స్థాయికి ఎదుగు అని సంగీతం మనకి సూచిస్తోంది. కాబట్టి సగుణం నుంచి మొదలుపెట్టి నిర్గుణం దాకా తీసుకెళ్ళేటటువంటిదే నాదము. ఆ నాదము ఈ కచ్చపి అనేటటువంటి వీణలో నుంచి వస్తుంది. ఈ వీణని కానీ, ఈ శబ్దాన్ని కానీ, ఆ సరస్వతిని కానీ ఒక్కసారి ఎవడంటుకుంటాడో వాడి మీద ఆ తల్లి దృష్టి పెట్టి వాడంతటా వాడిని తనంతట దానిగా తయారు చేస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటి? సరస్వతి అమ్మవారిని సాధ్యమైనంతగా ఉపాసన చెయ్యాలి అని చెప్తున్నారు. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా అనే పదం చెప్పుకున్నాం కదా. వరదండ మండితకరా, చక్కగా వరద ముద్రలో ఉంటుంది ఆ తల్లి. ఎంతో అనుగ్రహించినట్టుగా ఇట్లా ఆశీర్వదిస్తూ ఉంటుంది. దాంట్లో ఒక దండము చక్కగా మనకి పూసలతోటి 50 పూసలతోటి ఉండేటటువంటి దండ ఉంటుంది. ఏమిటా 50 పూసలతోటి ఉండేటటువంటి దండ అంటే 50 అక్షరాలే. అన్ని అక్షరాలని నీ అందే ధరించావమ్మా, అక్షర స్వరూపమంతా నువ్వే అని ఆ నుంచి క్ష దాకా ఉండేటటువంటి వాటిల్ని అక్షరాలు అంటారు. అక్షరాలు. ఈ అక్ష 50 ఉంటాయన్నమాట. ఈ 50 అక్షరాలు నువ్వే అమ్మా, నువ్వు లేకపోతే నాకు శబ్దమే లేదు అని చెప్పడానికి ఆ అమ్మవారు చేతిలో ఆ దండ వేసుకొని ఉంటారు. కాబట్టి సమస్తమైనటువంటి అక్షరాలకి నువ్వే మూలం తల్లి, నువ్వు కాక ఇంకెవరున్నారు అని చెప్పేటటువంటి ఆ దండ. యా వీణ వర దండ మండితకర, యా శ్వేత పద్మాసన. ఎప్పుడైనా సరే తెల్లటి అద్భుతమైనటువంటి కమల పువ్వులో ఆ తల్లి కూర్చొని ఉంటుంది. శ్వేత పద్మ ఆసన. ఆ శ్వేత పద్మము అనేది ఆసనంగా కలిగినటువంటి తల్లి. ఈ శ్వేతమైన వస్త్రాలతోటి పద్మాసనం వేసుకొని కూర్చుండే తల్లి. కాబట్టి ఆ శ్వేత పద్మాసన చక్కగా ఆ శ్వేత పద్మములో కూర్చొని ఉంటుంది. ఏమిటండి పద్మం దేనికి సంకేతము అంటే మనకు అన్నమాచార్యులు వారు చెప్తారుగా, నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరము. నీ వల్ల ఎప్పుడూ కొరత లేదమ్మా. నీళ్ళని బట్టి తామర పువ్వు ఉంటుంది. నీళ్లు ఇంతెత్తున్నాయనుకోండి, దాని మీద తామర పువ్వు ఉంటుంది. నీళ్లు ఒక ట్యాంకుడు ఉన్నాయనుకోండి, దాని మీద తామర పువ్వు ఉంటుంది. నీళ్లు ఒక చెరువులో ఉన్నాయనుకోండి, దాని మీద తామర పువ్వు ఉంటుంది. మన భక్తి ఎంత ఉంటే దాని మీద ఆ తల్లి కొలువై ఉంటుంది. అంత పైకి ఎదిగొచ్చి ఎప్పుడు మన హృదయంలో కూర్చుంటుంది. కాబట్టి నీ హృత్పద్మము అనేదేరా ఆ శ్వేత పద్మము అనేది. కాబట్టి ఆ పద్మాన్ని నువ్వు జాగ్రత్తగా ఒడిసిపట్టు. సరస్వతి అమ్మవారు వచ్చి నీ హృదయంలో కూర్చుంటారు. దీంట్లో అనుమానం ఏమీ లేదు. పద్మం యొక్క గొప్పతనం ఏంటండి? సూర్యుడి యొక్క కిరణం పడంగానే తెరుచుకుంటుంది, సూర్యుడి కిరణం ఆగిపోగానే అలా ముడుచుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తోంది అంటే అమ్మవారు, అరే నువ్వు అంధకారంలో ఉండేంత దాకా నీలోంచి విద్య బయటికి రాదురా, నీలో విద్య ఇలా తెరుచుకోదు, నేను వచ్చి కూర్చోను. నీలో ఉండే అంధకారము అనేటటువంటిది ఎప్పుడు పోతుందో, నీలో ఉండే అజ్ఞానము అనేటటువంటిది పోగొట్టుకోవాలనే ఆలోచన నీకు జీవుడిగా ఎప్పుడు కలుగుతుందో అప్పుడు నేను వచ్చి కూర్చుంటాను. యా శ్వేత పద్మాసన, శ్వేత పద్మాసనగా నేను వచ్చి కూర్చుంటాను అని చెప్పి ఆ అమ్మవారు మనందరికీ చెప్తోందా అన్నట్టు ఉంటుంది. ఆ అమ్మవారి దగ్గర ఒక చిలక ఉంటుంది. ఎప్పుడూ ఆ చిలక గుర్తుగా మనం శృంగేరి శారద దగ్గర చూడొచ్చు. అలాగే ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే అమ్మవారు దేని మీద కూర్చుంటారు? హంస మీద కూర్చుంటారు. ఆ హంస మీద కూర్చోవడంలో అర్థం ఏమిటండి అంటే హంసకి క్షీర నీర వివేకం ఉంది. పాలేవి నీళ్ళేవి ఈ రెండిటిని విడిచేయగలిగినటువంటి శక్తి ఆ అమ్మవారికి ఉంది. కాబట్టి క్షీర నీర వివేకాన్ని మనకి తెలియపరుస్తుంది. కాబట్టి
ఆ అమ్మవారు అంత మహత్తరమైనటువంటి శక్తి కలిగింది. కాబట్టి మన లోపల ఉండే అజ్ఞానము జ్ఞానము అనే రెండిటిని భేదం చేసి జ్ఞానము అనే ద్వారా మోక్షము అనేటటువంటిది ఎలా పొందాలి అనేది ఆ తల్లే మనకు తెలియపరుస్తుంది. కాబట్టి హంసవాహనిగా ఉంటుంది. అందుకనే మనం యతుల్ని ఎవరినైనా పిలిచేటప్పుడు కూడా పరమహంస పరివ్రాజకాచార్యవర్య అని చెప్తాం. అందుకనే మనం పిలిచేటప్పుడు కూడా భారతీ తీర్థ, భారతి అనే పదంతో శృంగేరి జగద్గురువుల దగ్గర భారతి అంటే సరస్వతి అమ్మవారే, విధుశేఖర భారతి అది కూడా సరస్వతి అమ్మవారి యొక్క పేరే. భారతితోటి పోలుస్తాం వాళ్ళందరినీ. ప్రతిష్ఠ చేయబడ్డటువంటి భారతి లోపల ఉంటే తిరిగేటటువంటి భారతి ఎక్కడుందయ్యా ఉత్సవ విగ్రహంగా అంటే సాక్షాత్తు స్వాముల వారిలే. అందుకనే పూరీ శంకరాచార్యుల వారిని కూడా పిలిచేటప్పుడు నిశ్చలానంద సరస్వతి, అదే మనం ద్వారకా బదరి స్వరూపానంద సరస్వతి, భారతి, సరస్వతి ఈ పేర్లతోటి పిలుస్తాం. అంటే నీ దగ్గర ఎవరైనా మహాత్ములైన పెద్ద గురువు ఉన్నారు, ఈ ప్రపంచంలోకెల్లా పెద్ద గురువు జగద్గురువు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని భారతి సరస్వతి అని పిలుస్తారమ్మా. నువ్వు తప్ప జగద్గురువు ఇంకొకళ్ళు లేరు అని చెప్పేటటువంటి సూచనే అది. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి సరస్వతి భారతిగా అమ్మవారిని పోలుస్తారు. కాబట్టి అంత నిశ్చలమైనటువంటి సరస్వతి. వ్యాసుల వారికి 17 పురాణాలు రాశారు. 17 పురాణాలతో పాటు మొత్తము 4 వేదాలని విభజించి పెట్టారు. ఇంకా బ్రహ్మసూత్రాలు రాశారు, మహాభారతం రాశారు. ఇన్ని రాసినా ఆయనకు ఒక కలత చెంది ఏం చేయాలా అని అర్థం కాక సరస్వతి నది తీరంలో ఉంటే అక్కడ పైనుంచి ప్రవహించి వచ్చేటటువంటి సరస్వతి బదర్లో అక్కడ అంతర్ధానం అయిపోతుంది. కొద్ది దూరం పోగానే అంతర్ధానమై వ్యాసుల వారిలోంచి ప్రత్యక్షమై అది భారతం కింద, అదే పురాణాల కింద, అదే మహత్తరమైన భాగవతం కింద మనకు వచ్చింది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఘట్టమో. అందుకే దాన్ని విశాల నగరం అంటారు. విశాల నగరం అని ఎందుకంటారంటే సరస్వతి అమ్మవారి పుట్టుక స్థానం కదా. మీరు ఎంత చదివినా ఇంకా మిగిలి ఉంటుంది. విశాలము అంటే అదే. కాబట్టి భాగవతాది గ్రంథాలు, మహాభారతాలు ఆ విశాల నగరం నుంచే బయటకు వచ్చాయి. తపస్సంపన్నులైనటువంటి సనక సనందాదులు నిత్యము అనుష్ఠానం చేసుకునేటువంటి ప్రదేశము. కాబట్టి దాన్ని విశాలమైన నగరము అంటారు. అంటే ఎంత నేర్చుకున్నా ఇంకా దాంట్లో నేర్చుకోవడానికి చాలా అంత విశాలమైనటువంటి విద్వత్తు ఉంది అన్నారు. అందుకే కాషాయ దండమాత్రేణ యతిఃపూజ్యో నసంశయ అన్నారు. కాషాయము దండము ధరించినంత మాత్రానే యతులని పూజించయ్యా, ఏ సంశయము లేకుండా అనే విషయాన్ని తెలియపరుస్తారు. అలాంటి ఆ అద్భుతమైనటువంటి సరస్వతి అమ్మవారిని, ఆ అందమైనటువంటి చీర కట్టులో ఆ అమ్మవారి యొక్క రూపాన్ని, ఆ వీణానాదంలో ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క రూపాన్ని, ఆ స్వచ్ఛమైన నిర్మలమైన తేజోయుతమైనటువంటి ఆ అమ్మవారి యొక్క ముఖ పద్మాన్ని చూస్తూ ఉన్న కొద్దీ ఇంకా 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 చూడాలి అని అనిపిస్తుంది. అలాంటి ఆ తల్లి ఎవరయ్యా కొల్చేదా తల్లిని? యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః, బ్రహ్మదేవుడు, ఆ విష్ణుమూర్తి, అలాగే శంకరుడు వీళ్ళందరూ కూడా అమ్మవారి కోసం ధ్యానం చేస్తూ ఉంటారట. శంకర ప్రభృతిభిః దేవై సదా పూజిత, ఈ దేవతలందరూ కూడా సదా పూజిస్తూ ఉంటారు అని మనకు చెప్తారు. ఎందుకు అంటే ఆ అమ్మ అనుగ్రహం లేకపోతే ఏమీ లేదు. యజ్ఞం లేదు, యాగం లేదు, తపస్సు లేదు, ఏదీ లేదు. అంతా అమ్మ దయ్యే. ఈ సృష్టి మొత్తానికి ఆ అమ్మ దయ్యే ఉంది. అందుకనే యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజిత. మిగతా దేవతలందరూ కూడా కొలుస్తారు. మనకి ఇప్పుడు బాంబే, నేను ఇక్కడ తెలంగాణలోంచి మాట్లాడుతున్నా, ఈ రెండిటికి అనుసంధానం చేసేటటువంటిది ఏమిటి అంటే మధ్యలో ఆదిలాబాద్ జిల్లా. ఆ ఆదిలాబాద్ జిల్లాలో మనందరికీ ఇష్టమైనటువంటి వాసర సరస్వతి, బాసర అని మనం దేన్నైతే పిలుస్తామో అది వాసర. అంతకంటే ముందు వ్యాసర, వ్యాసుల వారు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం. అందుకనే బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః, అక్కడే ఉండి కుమారస్వామి అయితేనేంటి, బ్రహ్మదేవుడైతేనేంటి, పరమేశ్వరుడైతేనేంటి, దత్తాత్రేయుడైతేనేంటి, అందరూ తపస్సు చేశారు ఆ సరస్వతి అమ్మవారి కోసం. అందుకనే అక్కడ మనకి చక్కగా స్వామివారు నిర్గుణ నిరాకారంగా తిరిగేటటువంటి తల్లి. అక్కడ ఎప్పుడూ ఆ తల్లి సంచారం కనపడకుండా జరుగుతూ ఉండేది. వ్యాసుల వారు సంధ్యా విద్యే సరస్వతి అంటారు కదా. రోజు ఉదయాన్నే, మధ్యాహ్నము, సాయంత్రము వెళ్ళినప్పుడల్లా ఒక గుప్పెడు ఇసుక తీసుకొని వచ్చి అక్కడ వేస్తూ ఉండేవారు.
ఆ వేసినటువంటి గోదావరి నదిలో ఉన్నటువంటి ఇసకే సరస్వతి అమ్మవారి రూపంగా నిరాకార నిర్గుణంగా సర్వవ్యాపకమైనటువంటి ఆ తల్లి సాకారంగా ఒక రూపంగా వచ్చి కూర్చుంది. ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్లో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రము. కాబట్టి ఈ క్షేత్రాన్ని అందరూ కూడా దర్శించుకోవాలి. అక్కడ వేదశిల అనేటటువంటి శిల కూడా ఉంది. ఇప్పటికీ మనం బస్ స్టాండింగ్ దగ్గర అక్కడ చూడొచ్చు. ఆ అమ్మవారి రూపం కూడా ఎంత వైభవంగా ముచ్చటగా ఉంటుందండి. ఎందుకు అక్కడికి వెళ్తే అక్షరాభ్యాసాలు చేయించుకుంటాము అంటే ఆ తల్లే హృదయంలోకి వచ్చి ఆ పద్మం మీద హృత్పద్మం మీద కూర్చొని మనతోటి మాట్లాడించాలి అనే తపన మనకు ఉంది. కాబట్టి అలాగే మనం యోగశాస్త్రంలోకి వెళ్తే యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి మూలాధారం నుంచి స్వాధిష్టానానికి వచ్చిన తర్వాత స్వాధిష్టానంలో బ్రహ్మదేవుడు ఆ తల్లిని ప్రార్థిస్తాడు, మణిపూరకంలో విష్ణువు ప్రార్థిస్తాడు, అనాహతంలో పరమేశ్వరుడు ప్రార్థిస్తాడు. అందుకనే యా బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత అన్నారు. వాళ్ళందరూ పూజిస్తే తప్ప అక్కడ కింద నుంచి తెచ్చిన కుండలిని శక్తిని వాక్శక్తిని పైకి పంపించదు ఆ తల్లి. అందుకని వీళ్ళు నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ తల్లి కోసము. అదే మన నాడుల్లో కూడా ఇడ పింగళ సుషుమ్న అనే 3 నాడులు ఉన్నాయి. ఈ 3 నాడులు వచ్చి కలిసేది ఇక్కడే. ఏది వీణకి హయగ్రీవము అని ఉంటుంది చూడండి, ఒక గుర్రం మొహం ఉన్నట్టుగా ఆ హయగ్రీవం ఉండేటటువంటి ప్రదేశంలోనే మనకి నాడులు కలుస్తాయి. కాబట్టి ఈ వీణే ఆ వీణ, ఈ లోపల ఉండే సరస్వతే ఆ బయట ఉండే సరస్వతి, అంతటా నిండి ఉన్న సరస్వతి ఆ తల్లే అని చక్కగా చెప్తూ శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. అమ్మ నా లోపల జాడ్యము అంటే బద్ధకము, లేజినెస్ అనేది ఒకటి ఉందమ్మా. నిశ్శేషంగా ఏమాత్రం మిగలకుండా మొత్తం తీసేయి తల్లి సరస్వతి భగవతి, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అని అద్భుతమైనటువంటి ఈ శ్లోకంలో మనకి తెలియపరిచారు సరస్వతి అమ్మవారి యొక్క మహత్తు. సరస్వతి అమ్మవారి గురించి చెప్పడము అంటే ఎంత సమయం తీసుకున్నా ఎంత చేసినా ఇంకా చెప్పడానికి చాలా మిగిలి ఉంటుంది. అందుకనే